ఒగ్గేసిపోతే నా పానాలు ఒక్కేసిపోయినట్టున్నది. నన్ను తట్టుకొని బతకలేనమ్మగారు. పెళ్ళైనా నాను మీ కాడనే ఉంటానమ్మగారు. నన్ను మన్నించండి అమ్మగారు, మన్నించండి. ఏందే ఏందే ఇది? శుభవాన్ని పెళ్లి జరుగుతా ఉంటే మొండికేసి మళ్ళా మొదలుకు వచ్చినావా? ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతాది గాని పుట్టింటోనే ఉండిపోతాదా ఏంది? ఆ మాట కొద్ది మనకు అసలు ఇల్లే ఆడుందే. అమ్మగారి నీళ్ళలో బతుకుతున్నప్పుడు నువ్విట్ట మాట్లాడి నన్ను సంపొద్దు పార్వతి, నీకు దండం పెడతాను. హనుమంతు, ఒక్క నిమిషం. మేం చెప్పిన మాట పనివాళ్లు వింటారు. మీ నాన్నని పనోడనుకోలేదు, నిన్ను పని మనిషి అనుకోలేదు. పాతికేళ్లుగా మాకు సేవ చేసిన హనుమంతు బిడ్డగానే ఘట్టమనేని సామ్రాజ్యంలో అడుగుపెట్టనిచ్చాం. అడుగడుగునా తప్పులు చేస్తున్నా 7 అడుగులు వేయాల్సిన ఆడపిల్ల కదా అని దయ చూపి దారి చూపాం. అవునా? అవునా? అవునమ్మగారు. 10 జన్మలెత్తినా ఇలాంటి సంబంధం రాదు అని 10 రోజుల్లోనే నీ పెళ్లి చేయాలని శాసించాం. ఏ లోటు రాకూడదని ఆదేశించాం. నిశ్చితార్థం మొదలు పెళ్లి వరకు ఘనంగా ఏర్పాట్లు చేశాం. అవునా? అవునమ్మగారు. పెళ్ళయ్యాక 10 రోజులు పని చేస్తానని ప్రాధేయపడ్డాం. పోనీలే పాపం అనుకున్నాను. ఇప్పుడు పెళ్ళవుతుంటే పోలేను అని పరిస్థితిని తారుమారు చేస్తే పాపం పుణ్యం కూడా చూడని పార్వతి. అమ్మగారు, దేవుళ్ళు చూసిన సంబంధం కదా అని తల ఉంచున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకొని బయటికి పోయి తలెత్తి చూసిన మీరు, అయ్యగారు, పెద్దబాబు గారు ఎవరూ కానరారు. చూడు పార్వతి, ఎవరైనా రుణానుబంధం ఉన్నంత వరకే ఉంటారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు సంతోషంగా అడుగేయాలే తప్ప
ఏడుస్తూ అందర్నీ బాధ పెట్టకూడదమ్మా. పార్వతి, ఒకసారి కళ్ళు తుడుచుకొని మీ నాన్న వంక చూడు. కళ్ళల్లో కన్నీళ్ళున్నప్పుడు అవతల వాళ్ళు కూడా స్పష్టంగా కనపడరు. అలాంటిది వాళ్ళ మనసుల బాధ నీకేం కనిపిస్తుంది పార్వతి? పెళ్లి చేసుకుని శివ వెంట వెళ్ళిపోతావని మాకే కాదు, నీకు స్పష్టంగా తెలుసు. జరగబోయేది ఇదే అని తెలిసాక ఇలా ఎందుకు జరుగుతుందని విచారించడం అమాయకత్వం. అర్థం చేసుకొని అడుగువేయి. అమ్మగారు, మీ మాటను దాటే ధైర్యం నాకు లేదు, దాటి బతికే ఆశ కూసంత కూడా లేదు. ఈ చేతుల్లో మా అమ్మ పానం విడిచింది. నీ చేతులతోనే ఈ అమ్మగారిని ప్రాణం పోయినా పర్లేదని ఒక మాట అడుగుతున్నానమ్మా. నా మెళ్ళో 3 ముళ్ళు పడిన మీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి. ఇదే నా శివని కోరికమ్మగారు. తీరుతారా? పానం తేస్తారా? అమ్మ ప్రాణమిస్తుంది. అమ్మలని గన్న అమ్మ ప్రాణం తీస్తుంది. అమ్మ కాని ఈ అమ్మగారు నీకు మాట ఇస్తుంది పార్వతి. నిన్ను పెళ్లి చేసుకుని నీలో సగభాగం అవుతున్న శివబాబుకి అభ్యంతరం లేకపోతే నువ్వు ఘట్టమనేని వారింట్లో పని చెయ్యొచ్చు. అయ్యా అయ్యా శివయ్య బాబు, నా బిడ్డ అమాయకురాలో పిచ్చితో తెలియట్లా. దేవుళ్ళ నిరకాటంలో పెట్టి ఇది ఏం సాధిస్తుందో మరి. బాధపడకండి మావయ్య, మీకే కాదు నాకు వీళ్ళందరూ దేవుళ్లే. పార్వతితో పాటు నేను ఈ జన్మాంతో సేవ చేసుకున్నా వీళ్ళ రుణం తీర్చుకోలేం. అమ్మయ్యా, ఇప్పుడు టెన్షన్ తీరి రిలీఫ్ అయినట్టుంది. శివ ఒప్పుకోడేమోనని కంగారు పడ్డాను. థ్యాంక్ యూ. పార్వతి, ఇప్పుడు సంతోషమేగా? నవ్వు మరి. ఇప్పటిదాకా ఏడ్చి సడన్ గా నవ్వమంటే కష్టం. కానీ ఇష్టమైంది దక్కనప్పుడు ఎంత బాధగా ఉన్నా
మొహంలో చిరునవ్వు కనిపించాలి పార్వతి. వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో. అట్టగే అమ్మగారు. ముహూర్తం టైం అయిపోతుంటే ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా పార్వతి? త్వరగా రా. వెళ్ళు పార్వతి. అమ్మా ప్లీజ్ సిట్. అయ్యా పెళ్లి బట్టలు అబ్బాయికి ఇవ్వండి. అమ్మా ఆ పట్టు పట్టు ఇవ్వాలి. బాబు మామగారు ఇచ్చిన మధుబరకాలు మార్చుకొని త్వరగా రా నాయనా. సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం అభోష్టాపయోపస్థానం 2 నిమిషాల్లో వచ్చేయాలి. వచ్చేలా ఉంది. త్వరగా రా. తస్య బాజేతనః ఉస్తిరవ మాతరః తస్మాన్ గవావః చక్షయామి ఆమోదనదాతనః సుభోదక స్నాన సమర్పయామి స్నానాంతే వస్త్రైజ్ఞ సమర్పయామి పవిత్రాక్షా సమర్పయామి శ్రీగంధాం ధారయామి చస్కారధూపం ఆగ్రాపయామి తదనైవేద్యం వస్త్రోపరాధవరేణ్యం వస్త్రో దేవస్య ధీమహి ఓం ప్రణాయ స్వాహా అమ్మా ముహూర్తం మించిపోతుంది. వెళ్ళి అబ్బాయిని త్వరగా తీసుకురండి. మేకప్ పౌడర్ వేసుకుంటూ కూర్చున్నాడేమో ఈ మహానుభావుడు. ఎంతకి రాడే? పెద్దబాబు ఒకసారి ఫోన్ చేసి ఇవ్వకి. ఫోన్ ఆఫ్ ఉందమ్మా. మహి మామ్ ముహూర్తానికి టైం అవుతోంది. త్వరగా వెళ్ళి శివన్ తీసుకురా. అలాగే మా. పంతులు గారు ఈ లోపు మీరు కానివ్వండి. సువర్ణ పుష్ప దక్షిణ సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ ప్రమల పత్ర పుష్ప అక్షతా సమర్పయామి నమస్కరోమి. శివా శివా నేను అటు వెళ్ళి చూసొస్తాను. శివా అంటే నాగవల్లి దళేర్తం ముక్తా తోరణా సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. మహి
బ్రో శివ కనిపించట్లేదు. మహి, శివ కనిపించకపోవడం ఏంటి? నువ్వు అంతా చూసావా? చిన్నబాబు నువ్వు సరిగ్గా చూసావా? మహి అంతా చూశాను మా, రూమ్ లో కూడా లేడు. గౌరీ, పెదబాబు శివ ఎక్కడున్నాడో వెతికి తీసుకురండి. పెదబాబు మళ్ళీ ఒకసారి చూడండి. త్వరగా త్వరగా. శివా, 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 శివా. శివా, 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 శివా. పెద్దబాబు గారు, పెదబాబు ఏమైంది మహి? ఏమైంది మహి? మామ్, శివ నిజంగానే కనిపించట్లేదు. ఏంటి చిన్నబాబు, ఏంటి మీరనేది? శివ శివ ఎక్కడికో వెళ్ళిపోయాడు హనుమంతు. చిన్నబాబు, అయ్యో భగవంతుడా, మళ్ళా మోసం చేసినావా నువ్వు? నా కూతురికి అన్యాయం చేయాలని పెళ్ళి ఆపేసినావు కదా. అమ్మా పార్వతి, కొట్టమ్మా, కొట్టు కొట్టు, చెప్పులు హనుమంతు, కొట్టుమా, కొట్టు. అమ్మా కొట్టు, కొట్టి చంపేయమ్మా మీ నాన్ననే. ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని దౌర్భాగ్యం తండ్రి నుండి ప్రయోజనం లేదమ్మా. చంపేయమ్మా, హనుమంతు, హనుమంతు. నీ బతుకు నాశనం చేసి నేను సొంత బతకలేను.
నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను హనుమంతు హనుమంతు అమ్మా నేను చచ్చిపోతాను హనుమంతు 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 వద్దు హనుమంతు వద్దు ఆగు హనుమంతు నా మాట విన్నానా హనుమంతు ఎవరు నా కాడికి రావద్దు రావద్దు అమ్మా మీకు దండ పెడతా నా కాడికి ఎవరు రావద్దు నా కాడికి ఎవరు రావద్దు బతుకును చచ్చిపోతాను బతుకునమ్మా